మనం రకరకాల కోరిక సారీ అది అంటే మనం అనుకుంటాం ఇవేవో మనకు రకరకాల కోరికలు, చిన్న కోరిక పెద్ద కోరిక ఇలాగే ఆ కోరికల తాలూకు స్వరూపం ఒక్కటే అసలు అన్న విషయం కొంచెం బాగున్నట్టు అనిపిస్తుంది. నిజమే, కరెక్ట్ అని. అది నువ్వు సర్ఫేస్ లెవెల్లో క్లియర్ అయితే డీపర్ లెవెల్లోని డీపర్ లెవెల్లో లోపటికి వెళ్ళి మొదట్లో ఇది కష్టమే కానీ తర్వాత అసలు మనమే కోరికలము అన్న విషయాన్ని గ్రహించగలగాలి. అది మనము కోరిక ఎప్పుడైతే రెండు వేరు కావు. అంటే నేను వేరేగా కావు. ఉన్నానన్న దానికి మనం అలవాటు అయిపోయాం. అంటే అబ్జర్వ్ చేసేది వేరు, అబ్జర్వర్ వేరు. అలాగా అది రెండు ఒకటే అన్నప్పుడు ఇక్కడ ఎక్స్పెరిమెంటరు డిజైర్ రెండు ఒకటి. ఒకటే. అందుకే అతను 10 సార్లు అన్నాడు కదా, నాలో రకరకాల కోరిక అంటే నేను వేరు నా కోరికలు వేరు అనేటువంటి అర్థంతో అతను మాట్లాడినప్పుడు ఇప్పుడు కృష్ణమూర్తి గారు ఇలాగ చెప్పారు. నువ్వు ఆ కోరికలన్నీ ఒకటే, నువ్వు అర్థం చేసుకుంటూ నేను అనేది వదిలేసావంటే అవన్నీ మనకు బాధపడతాయి. బాగుంది, చాలా ప్రాక్టికల్ గా ఉంది అసలు మాట విందా. అందుకని ఈ విషయం అవగాహన అయితే అప్పుడు అందులోంచి బయటపడగలం. అది అవగాహన అవ్వాలి. సుధా గారు మీరు మాట్లాడతారా? నమస్తే అండి. నాకు వసంతలత గారు చెప్పింది బాగుందండి, నాకు చాలా నచ్చింది. ఆవిడ చెప్పింది బాగా చెప్పారు. ఆవిడ నిజంగానే కోరికలు ద్వైతము నుంచి వస్తాయి అంటూ, కోరికలకు శాశ్వతానికి మధ్యలో ద్వైతం అనేది ఉంది. ఈ ద్వైతం ఏమో అసత్యాన్ని చూడట్లేదు, కోరిక మనని విడదీస్తుంది, కోరిక కావాలి అనే సంఘర్షణ నుంచి మనం ఎస్కేపిజం అవ్వలేకుండా ఉన్నాము. అవి సత్యం అంటే, ఈ సత్యం ఏమిటంటే కోరికలన్నీ కూడా ఒకటే అని, కానీ మనం ఏమో ఒప్పుకోవటం లేదు. అది సంఘర్షణ నుంచి, స్వేచ్ఛ నుంచి అది బయటికి రావాలి. మనం ఏదైనా అపోజిషన్ వల్ల కానీ నిజం తెలుసుకోలేకపోతున్నాము మనం. అప్పుడు మన మనస్సు భ్రాంతి అనే పవర్ వస్తుంది. మనం అపోజ్ చేసినప్పుడే ఒక బండిల్ గా ఉంటాము, ప్రత్యేకమైన డైరెక్షన్ లోకి లాగుతుంది. దీనికోసం మనం ఏం చేయాలి, నిస్పృహ పొందకుండా ఏం చేస్తామనే ప్రాముఖ్యం లేకుండా నా కోరికలు మనస్సు ఈ మనసు మన ఈ కోరికల నుంచి ట్రాప్ చేస్తోంది. ఇంకా వసంతలత గారు చెప్పింది బాగుంది, నిజంగా చాలా నచ్చింది నాకు. వసంతలత గారు చెప్పింది కూడా బాగా చెప్పారు వసంతలత గారు. అంటే విషయం అదే అండి. ఏంటంటే అబ్జర్వరు అబ్జర్వుడు ఒకటే, ఎక్స్పెరిమెంటరు డిజైరు రెండు వేరు కాదు. రెండు వేరు భావించుతున్నాం కనుక సంఘర్షణ అన్ని వస్తున్నాయి. ఎప్పుడైతే ఆ విషయం అవగాహన అవుతుందో అప్పుడు మనం అందులో అవుతాం. అంటే ఆ నేచర్ ఆఫ్ డిజైర్ అన్నది మనకు తెలిస్తే ఈ డిజైర్ చేసేవాడు డిజైర్ రెండు ఒకటే. అదే అనుభవంతో మనకు అర్థం కావాలి. అంటే దాన్ని మనం దృష్టి పెడితే అర్థం అవుతుంది. ఈ మన ముందర నేను అనేది కొంచెం నేను అనేది ఒక రకమైన అహాన్ని కలగజేస్తుంది. ఆ అహం పోవాలి, మళ్ళీ పోయినప్పుడే మనకి ఇది వస్తుంది. ఇలాంటివన్నీ మనకు అహం అని మనం అంటున్నది కూడా డిజైరే. అంటే డిజైర్ చేసేవాడు, డిజైర్లను చూసేవాడు, అదే అహం అంటున్నాం కదా. ఆ రెండు ఒకటే, అది ఆయన చెప్పేది. అది ఆ సంఘర్షణ నుంచి కూడా మనం ఎలా అనుకుంటామంటే వేరేగా ఉన్నాం అన్న భ్రాంతిలో ఉంటున్నాం. అది ఆ రెండు ఒకటే అనేది ఎప్పుడైతే అవగాహన అవుతుందో అందులోంచి బయటపడతాం. ఈ కోరిక ఉద్భవించగానే ఆ సత్యాన్ని మనం తెలుసుకోగలగాలి. అదొకటి. అదొకటి తెలుసుకోవాలి. తెలిసినప్పుడు అప్పుడు ముఖ్యమైనది ఏంటంటే అవేర్నెస్. ఎరుక వల్లే అన్ని సంభవం. ఎరుక ఉన్నట్టే ఇది. అంటే మామూలుగా అతను ఎప్పుడు కూడా చూసేవాడు చూడబడేది వేరేగా ఉందని కదా. అవి అలా మనం ఎందుకు అలా అనుకుంటున్నాము అది చెప్పడానికి బాగానే ఉంది, కానీ మైండ్ అలా విడదీస్తుంది. మైండే చూసేవాడని చూపిస్తోంది, మైండే చూస్తున్నవాడు చూస్తున్న వస్తువు అని విడదీస్తోంది. మైండ్ నేను అనుకుంటున్నాను, అందుకని నేనే విడదీస్తున్నాను. ఆ చూడబడే వస్తువు మైండే క్రియేట్ చేసింది, చూసేవాడిని మైండే క్రియేట్ చేసింది, కోరికని మైండే క్రియేట్ చేసింది, కోరికని చూసేవాడిని మైండే క్రియేట్ చేసింది. ఇప్పుడు మీకు అర్థమైందా?
ఆ మైండ్ నేను అనుకుంటున్నాను కనుక చూసేవాడు చూడబడేది వేరుగా లేదు. అది మనసు క్రియేట్ చేస్తుంది ఇవన్నిటిని. అది మనకు అర్థం అవుతే ఇది కూడా అర్థం అయిపోతుంది. చూసేవాడిని కూడా మనస్సే క్రియేట్ చేసింది, చూడబడే వస్తువుని మనస్సే క్రియేట్ చేస్తోంది, కోరికని మనస్సే క్రియేట్ చేస్తోంది, కోరేవాడిని మనస్సే క్రియేట్, రెండు ఒకటే, రెండు మనస్సు క్రియేట్ చేస్తోంది. ఇది మనం అవగాహన చేసుకోవాలి. ఇప్పుడు మనస్సే కదా వేరుగా ఉన్నావు, నువ్వు ఇక్కడ ఉన్నావు అని, ఇవన్నీ మనస్సు సృష్టించిన జగత్తులోనే మనం ఉంటున్నాం. ఇప్పుడు చెప్పడానికి బాగుంది, ఆ లోపలికి మీరు వెళ్ళారంటే ఇదంతా డివిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? మనస్సులోంచి వచ్చింది. మనస్సే నేను క్రియేట్ చేసింది. మనస్సే ఈ విడగొట్టేవాడిని, ఎక్స్పెరిమెంట్ చేసేవాడిని, ఆ తర్వాత క్రిటిసైజ్ చేసేవాడిని, అన్నిటినీ మనస్సు తయారు చేస్తుంది. మనస్సే చూసే వస్తువు అన్న దాన్ని కూడా మనస్సు వల్లే మనకు తెలుస్తున్నది, లేకపోతే లేదు. సృష్టి మనం పోల్చుకోవడానికి కారణం మనస్సు కారణం. అదే ఒక ఫూలిష్నెస్, అన్ని జీవితం ఎలా ఉంటుంది, ఇలా ఉంటుందని మనం ఆలోచించుకోవటం ఒక ఫూలిష్నెస్ అని అది పాయింట్ మీకు అర్థం అవుతే మిగతా పాయింట్ మీకు అర్థం అవుతుంది. ఇది ఇప్పుడు అబ్జర్వరు అనే వాడిని చూస్తున్నాను నేను అన్నదాన్ని మనసు క్రియేట్ చేసింది, నేనుని మనసు క్రియేట్ చేసింది. ఇది చూస్తున్నానన్న వస్తువుని మనసు క్రియేట్ చేసింది. కోరేవాడిని మనసు క్రియేట్ చేసింది, కోరికని మనసు క్రియేట్ చేసింది. సో ఈ రెండు ఒకటి. ఆ పాయింట్ ఆలోచిస్తే మీకు అర్థం అవుతుంది. అంటే ఇదంతా మనస్సు రేంజ్ లోనే జరుగుతోంది. ఇదంతటినీ అవగాహన చేసుకుంటే అది అక్కడ పోతుంది. అవగాహన అంటే ఏంటి? ఓహో, మనస్సు క్రియేట్ చేసింది నేనుని, చూసేవాడిని, ఎక్స్పెరిమెంట్ చేసేవాడిని, ఇదంతటి నేను అబ్జర్వర్ని. మనస్సు క్రియేట్ చేసింది, అబ్జర్వ్ చేసేదాన్ని మనస్సే క్రియేట్ చేసింది అనే సంగతి తెలుస్తూ ఉంటే అవి అంతమైపోతాయి. అంటే పై నుంచి అనుకోవడం అని కాదు, ఇంకా లోతుకెళ్ళామనుకోండి, ఆ నేనుని కూడా మనస్సు క్రియేట్ చేసింది. నేనన్నది లేదు, మనస్సు క్రియేట్ చేసింది నేనే ఉన్నది. అప్పుడు రెండు లేవు అన్నది, అంటే అంత మనస్సే కదా. ఇదిగా ఉన్నది అనేది అదే క్రియేట్ చేస్తుంది డిజైర్ అని, ఆ డిజైర్ ని చూసేవాడిని అదే క్రియేట్ చేసింది. రెండు ఒకటే. అది అలాగా ఎప్పుడైతే అర్థమైందో అప్పుడు ఏంటంటే నేనన్న దాన్ని మనసు క్రియేట్ చేసినప్పుడు నేను వేరేగా ఎక్కడున్నాను ఉన్నాను అని మనం ఫీల్ అవుతున్నాం అంతే. మనసు లేకపోతే నేను లేను. అదే అనమాట అవగాహన చేసుకోవాలంటే ఇదంతా మైండ్ రేంజే. ఓకే. అంటే కృష్ణమూర్తి గారు చెప్పిన దాన్ని ఇంకా మనం అతను ఎప్పుడూ చెప్తున్నారు, నేనన్నది మనసు క్రియేట్ చేసింది. మనస్సే మనసు లేకపోతే నేను లేను కదా. అంటే చూసేవాడిని మనసు క్రియేట్ చేసింది, అబ్జర్వ్ చేసేవాడిని మనసు క్రియేట్ చేసింది, ఎక్స్పెరిమెంట్ చేసేవాడిని మనసు క్రియేట్ చేసింది. ఎక్స్పెరిమెంట్ దేన్ని చేస్తున్నామో అది కూడా మనసు క్రియేట్ చేసింది. ఈ రెండు ఒకటే. ఓకే, ముగించేద్దామా? అర్థమైంది కదా. అంటే మనం దీన్ని ఎక్కువగా మననం చేయాలి. ఇదంతా మనస్సు క్రియేట్ చేసిన దాంట్లో జీవిస్తున్నాం. నేనన్నది అసలు లేనే లేదు. ఆ లేని మిథ్యా నేనుకే మనం అంతా అంకితమై జీవిస్తున్నాం. ఆ మిథ్యా నేను గొప్ప, మిథ్యా నేను అంటే గ్రేట్నెస్, అహంకారం, ఇవన్నీ కూడా మనసు కల్పితాలే. ఆ మిథ్యా నేను డిజాల్వ్ అయితే ఉన్నదే అసలు నేను.
ఉమ్, ఉమ్, ఓకే, ఉమ్. ముగించేద్దాం అయితే.